తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు. ఆ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది, 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తమను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కాలనీలను తిరుగుతూ ప్రచారాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మనతో పాటు ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి ఉన్నారు. ఈరోజు ఆయన వనస్థీపురం డివిజన్లో కాలనీలను తిరుగుతూ ఇంటింటిలో ప్రచారం చేశారు. వారితో మాట్లాడదాం. ఎలా ఉంది ప్రచారం, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. సామరంగారెడ్డి గారు, ఉదయం నుంచి చూస్తున్నాం మీరు కాలనీలలో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజల నుంచి అనూన్యమైన స్పందన ఉన్నది. బ్రహ్మాండంగా వాళ్ళందరూ బ్రహ్మదం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించబోతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈరోజు చూస్తూ ఉన్నారు. సాధ్యం కాని హామీలతోని, అంటే అధికారం ఉంటే మాకు అధికారమే కావాలి, అధికారమే పరమావధిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండిరు అధికారం కోసం పాకులాడుతూ ఉన్నారు. సాధ్యం కాని హామీలతోని ఉచితమని గ్యారంటీలతో ఒక ఆయన గతంలో 2014లో ఎలక్షన్లో అనేక హామీలు ఇచ్చి నాకు నెరవేర్చడం కోసము గతం సమయం సరిపోలేదు, ఇంకొకసారి అవకాశం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అవకాశం అడిగి రెండుసార్లు ప్రభుత్వంకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలు కేవలము ఓట్ల కోసము, ప్రభుత్వం కోసం, అధికారం కోసమే సంక్షేమ కార్యక్రమం తప్ప పేదవాడి పక్షాన పేదవాడి సంక్షేమం అందరినీ పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చూసారు. 2 సార్లు అధికారం ఇస్తే ఈరోజు పేదల పట్ల ఏ విధంగా వివక్ష చూపెడతా ఉన్నది. ఎన్నో మంది ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రము. ఈరోజు మాకు ఉపాధి అవకాశాలు కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ, ఈరోజు పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, ఇట్లా అనేక సంక్షేమ కాలం కోసం ఈరోజు అవి కాకుండా కూడా మొన్న హుజరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు గత 3 సంవత్సరాల కింద దళిత బంధు అని ప్రతి దళితులను ఆదుకోవడానికి దళిత బంధు తీసుకొచ్చని చెప్పిండు. తర్వాత బీసీ బంధు అన్నాడు. మరి బీసీ బంధు ఎక్కడ పోయింది, దళిత బంధు ఎక్కడ పోయింది, ఎవరిని ఏ విధంగా ఆదుకుంటే ప్రజలు చూశారన్నమాట. ఇది ఇది కేవలము ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని, ఓట్ల దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ కార్యక్రమం పెడతా ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వము కేవలము అధికారం కోసం పనిచేస్తుంది కాబట్టి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఎట్లా దిగదించాలని చెప్పి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గలీ లేదు, ఢిల్లీ లేదు, ఎక్కడ లేదు, పూర్తిగా కార్యకర్తలు లేని పార్టీ, ఎక్కడ కూడా ఈరోజు మనుగడ లేని పార్టీ. మేము కూడా గ్యారంటీ అని కర్ణాటక మొత్తం కూడా ఈరోజు దివాలా తీపిచ్చేశారు. మళ్ళీ తెలంగాణ కూడా దివాలా తీయడం కోసం ఈరోజు లేనిపోని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఉచితమని వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఈరోజు 2 సార్లు అవకాశం ఇచ్చారు దేవిరెడ్డి సుధీరెడ్డి గారికి. 2 సార్లు అవకాశం ఇస్తే ఇక్కడున్న స్థానిక సమస్యలు, ప్రధానంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్య కావచ్చు, మౌలిక సదుపాయాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద చేసిన డ్రైనేజ్ వ్యవస్థ, దాన్ని రీప్లేస్మెంట్ అవసరం ఉన్నది. బాక్సర్ 4 కట్టేసి ఈరోజు గ్రావిటీ లెవెల్ లేక మొత్తము దాన్ని సెట్వి ట్యాంకులో చేసిన ఘనత ఈరోజు సుధీరెడ్డి దక్కింది. ఎక్కడ పార్కులు ఈరోజు మిగిలిన పరిస్థితి లేదు. ప్రభుత్వ స్థలాన్ని కూడా అన్యక్రాంతం అయిపోతుంది. దాని మీద ఎక్కడ కూడా పరిశీలన లేదు, దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. చెరువులు కూడా మొత్తం కబ్జాలు కూడా అవుతాయి. దాని గురించి కూడా ఈరోజు దేవిరెడ్డి సుధీరెడ్డి మాట్లాడాడు. దాని కబ్జా కోసం దాని తెర వెనకాల ఎవరు రామాడుతారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడబడాలన్నా కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా కానీ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు అన్ని విధాలు ముందుకు రావాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు విశ్వసించి గతం 2020లో 11 మంది కార్పొరేటర్లను భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించిన ఘనత ఈ ప్రజలకు ఉన్నది. 40,000 మెజార్టీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెడతాం. ఈరోజు ఎంత నిబద్ధతోని, నిజాయితీతోని కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. మౌలిక సదుపాయాల మీద ఈరోజు ప్రభుత్వం సహకరించకుండా, ఎమ్మెల్యే సహకరించకుండా, ఎమ్మెల్యే అవమానపరిచినా కానీ ఖచ్చితంగా మేము ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మనం అభివృద్ధి చేస్తామని నమ్మి మనం ఓట్లు వేసినప్పుడు వాళ్ళ న్యాయం జరగాలని అన్ని అవమానాలు కూడా ఈరోజు కార్పొరేటర్లు ఎదుర్కొంటూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి కార్పొరేటర్లు ఒక పక్క, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా అయితే ఇద్దరు కలిస్తే అభివృద్ధి ఆటంకాలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కార్యకర్త అదే పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరు కూడా కార్పొరేటర్లు కూడా వాళ్ళే అభ్యర్థులుగా, ప్రతి కార్యకర్త అభ్యర్థులుగా పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మీరంటున్నారు 2 సార్లు అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రావాలంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ప్రజా అభిప్రాయాన్ని సేకరించినాం. కాబట్టి ప్రజలు అడుగుతూ ఉన్నారు.
ఉచితంగా వైద్యం కావాలి, పూర్తి చేయాలంటే 10 లక్షల ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అది కాకుండా కూడా విద్యా విషయంలో కూడా కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నడుపుతూ ఉన్నది. కానీ పేదవాడికి ప్రతివాడికి విద్యను ఉచిత విద్యను అది నిర్బంధ విద్య ఇచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మేము చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు భారతీయ పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసింది. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఇల్లు లేని పేదవాడు కూడా పక్క గృహ నిర్మాణం కోసం కూడా మేము ప్రణాళిక చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవాడు కూడా ఇల్లు అందిస్తామని కూడా ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసింది. అట్లా ప్రజలను ప్రజా అభిప్రాయం సేకరించి ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విధంగా ఈరోజు ఒక మేనిఫెస్టోని ముందుకు రాబోతుంది. కాబట్టి అది ప్రజాప్రభుత్వం రాబోతూ ఉన్నది, ఒక సామాజిక ప్రభుత్వం రాబోతూ ఉన్నది. అన్ని వర్గాలను సమతుల్యం చేసి అన్ని వర్గాలను ముందు తీసుకుపోయే విధంగా అలాంటి ప్రభుత్వం రాబోతుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ప్రభుత్వము ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం రాబోతోంది, బీజేపీ ప్రభుత్వం రాబోతూ ఉన్నది, ప్రజల ప్రభుత్వం రాబోతా ఉంది, ప్రజా సంక్షేమాన్ని అమలు చేసే ప్రభుత్వం రాబోతా ఉంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్నారు, ఇప్పటికే ఎలిమినా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేశాను, ఏ కాలనీలలో ఎక్కడ సమస్యలు ఉన్నాయనే విషయాన్ని నాకు ఒక్కడికే తెలుసు, ఇప్పుడు అభివృద్ధి చేశాను, ఆ సమస్యలు ఉన్న వాటికి నేనే పరిష్కారం చూపిస్తాను సుధీర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆయన నన్ను చూడి నన్ను అభివృద్ధి అంటున్నారు. అట్లా కాదు, నన్ను చూడండి నా అవినీతి చూడని చెప్పాలి. నన్ను చూడండి నా అవినీతి చూడండి నా కబ్జా చూడండి చెప్తే అది కరెక్ట్గా ఆయనకు పడితే సరిపోతుంది. ఎందుకోసం చెప్తున్నా అంటే ఆయన అభివృద్ధి అంటుండు కదా, కర్మంగట్ డివిజన్లోని కర్మంగట్ రెవెన్యూలోని అస్తినాపురం డివిజన్లో 16 ఎకరాల చాప చెరువు ఎట్లా మాయమైందో దేవిరెడ్డి సుధీర్ చెప్పాలి. అదేవిధంగా బైరామగూడ చెరువు 6 ఎకరాల 5 గుంటలు విస్తీర్ణం, అది చెరువు పోయి బావిబంది ఎట్లా అయిందో ఆయన చెప్పాలి. ఈరోజు బాక్సైప్ నాళ్ళు కట్టిండు, మొత్తం 95% ముంపు సమస్య పరిష్కారం అంటుండు. మరి బాక్సైప్ నాళ్ళు కడితే ఈరోజు సర్టిఫికేట్ కట్టిండా, బాక్సైప్ నాళ్ళు కట్టిండా? సివరేజ్ లైన్ లేకుండా బాక్సైప్ నాళ్ళు కడితే సివరేజ్ లైన్ ఎవరు ఇస్తారు? కాంట్రాక్టర్కి ఎవరు కొమ్మ కాసారు? కాంట్రాక్టర్ కింద ఎవరు కమిషన్ తీసుకున్నారు? కాంట్రాక్టర్ కమిషన్ కోసమే పనిచేస్తున్నావా? గ్రావిటీ లెవెల్ లేక కట్టిన మధ్యలో భూమిలో బాతిపేసిన నాళ్ల సంగతి అభివృద్ధి గురించి సుధీర్ రెడ్డి గారు చెప్పాలి. అవునా కాదా? ఈరోజు చేయని అభివృద్ధి చేసినట్టుగా ఏదో 29 ఫ్లోర్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినట్టుగా అందులో వైద్యం అందినట్టుగా ఈరోజు భావనతో ఉన్నాడు కానీ ఎలివేషన్ చూపెడతా ఉన్నాడుగా. మరి అదే అభివృద్ధి అని చెప్పని ఆయన చెప్పాలి. ఇక్కడ ఆడున్నారు కాడ ఏది టర్మినల్ బస్ టర్మినల్ ఏసీ పెద్ద బస్ టర్మినల్ కడుతున్నాడు, దాన్ని ఎలివేషన్ వేసి ఫోటోలు దిగేసి చూపెడతా ఉన్నాడు. అదే అభివృద్ధి అని ఆయన చెప్పాలి. ఈరోజు చాలా చోట్ల 25-30 ఏళ్ళ సంవత్సరం నుంచి డ్రైనేజ్ లైన్లు అప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాలనీలో 200 ప్లాట్లు ఉండే, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండే, దానికి సరిపోయే డయా సరిపోతుండే. ఇప్పుడు మొత్తం ఇల్లు 200 కాదు 400 ఇళ్ళు పోర్షన్ల మీద పోర్షన్లు అయిపోయినాయి, దాని డయా సరిపోవట్లేదు. ఈరోజు గల్పర్ ఉంటుంది తప్ప ఈరోజు డ్రైనేజ్ పారే పరిస్థితి లేదు. దాన్ని ఎందుకు రీప్లేస్ చేయడం కోసం ప్రయత్నం చేయలేదు చెప్పాలి. ఆయన నిధులు అభివృద్ధి కోసం గత 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల కరోనా సందర్భంగా ఇచ్చిపెడితే 3 సంవత్సరాల 10 సంవత్సరానికి 4 కోట్ల నిధులు వచ్చినాయి. 4 కోట్ల నిధులు వస్తే 3 సంవత్సరాలు 12 కోట్లు వచ్చినాయి. ఈ 12 కోసం ఏడ ఖర్చు పెట్టిండో చెప్పాలి ఆడ. కాబట్టి ఈ విధంగా 12 కోట్లు ఈరోజు మురిగిపోయి వాపసు పోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయన అభివృద్ధి చేసినంటే నమ్మే పరిస్థితి లేరు. ఆయన అభివృద్ధి అయిందంటే మాత్రం ప్రజలు నమ్ముతారు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యిండు. ఆయన అభివృద్ధి అయిపోయి కళ్ళు మూసుకొని ప్రజలంతా అభివృద్ధి అయింది, నియోజకవర్గం అంతా అభివృద్ధి అని చెప్పి కళలు కంటా ఉన్నాడు. ఆయన కళలు నిజం కాదు, కళకి బయటకు వచ్చి తెలుస్తుంది ఎవరు అభివృద్ధి అయింది. ప్రజలు ఏ విశ్వాసంతో ఓటేస్తే ప్రజలను మోసం చేసి పార్టీలను మోసం చేసి పార్టీ మారి ఈరోజు నియోజకవర్గానికి ఏ విధంగా అన్యాయం చేసిండో ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల దగ్గర వచ్చి మాట్లాడాలి, అభివృద్ధి చేసిన విధంగా చెప్తే ప్రజలు చెప్తారు. కాబట్టి ఇదంతా కూడా మోసపూరితమైన ఆలోచనతోని చెయ్యని పని చేసినట్టుగా ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ మోసం చేసి మళ్ళొక్కసారి మోసం చేసేదానికి పెద్ద మోసగాడు వస్తుంది సుధీర్ రెడ్డి. కాబట్టి తస్మాన్ జాగ్రత్త అని చెప్పి నేను ప్రజలకు హెచ్చరిస్తా ఉన్నాను. చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారం లేవు, కేవలం నేను చేసిన అభివృద్ధికి పోటీ పడలేకనే ఇలాంటి ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక మభ్యపెట్టి మతలబు పొందాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు నేను చెప్పేది 100% సత్యాలు ఆధారంతో సహా చెప్తా ఉన్నాను. ఇందాక బాక్స్ టైప్ నాలు భూముల బాధ పెట్టినా చెప్తున్నా ఎంబడి V3 రండి మీరు నేను చూపెడతా. ఈరోజు 16 ఎకరాల చాపచెరు ఉందా లేదో దాన్ని ఓపెన్ చేస్తారా, రెవెన్యూ రికార్డ్ చేస్తారా, 16 ఎకరాల చాపచెరు ఎక్కడ పోయిందో అని చెప్పాలి. బైరంగ చెరువు చెప్పిన బైరంగ చెరువు రికార్డ్ ఓపెన్ చేద్దాము, దాని FTL ఎక్కడ ఉంది, బఫ్రోజన్ ఎక్కడ ఉంది, మరి దాని విస్తీర్ణం ఏంటనో రివాన్ రికార్డ్ తీయండి, మరి ఉన్నది దానికి సర్వే చేపిద్దాం ఎటు పోయిందో అని చెప్పాలి. అదేవిధంగా 23-22 సర్వే నెంబర్ బైరంగ కాడ ప్రభుత్వ స్థలాన్ని ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టిండో అది ఆ రికార్డు నేను రికార్డు చూపెడతాను. అది కాకుండా కూడా ఇక్కడ కోర్టు పక్కన చిత్రాల లేఅవుట్లో డక్కన్ క్రానిక ఒక పత్రికా సంస్థ గీత దాని సంస్థ ల్యాండ్ను TNR పేరు మీద ఎట్లా కబ్జా చేసిండో దాని ఆధారం చూపెడతాను. ఇట్లా చెప్తే ఆయన గతంలో
డొక్కు మారుతికాల తిరుగుతుండే మరి ఇలా ఏదో ఏదో కారంటగా 12 కోట్ల 14 ఏం కాలం రోల్స్ రాయ్ కారంట మరి రోల్స్ రాయ్ ఎట్లా కారు తిరుగుతుండో ఖరీదైన బంగ్లా ఎట్లుండో ఆయన చెప్పాలి అవన్నీ మాకు తెలియవు కదా ఆయన ఇవన్నీ ఆధారాలు చూపెడతాం రోల్స్ రాయ్ కారు ఎవరి పేరు ఉన్నది నువ్వు 2009లో 2004లో ఉడా చైర్మన్ కానప్పుడు నీ బ్యాలెన్స్ షీట్ ఎంత 2023లో నీ బ్యాలెన్స్ షీట్ ఎంత నేను 2009 రాజకీయాలకు వచ్చాను 2008లో వచ్చిన 2008లో నా బ్యాలెన్స్ షీట్ చూపెడతా 2023లో నా బ్యాలెన్స్ షీట్ చూపెడతా మరి నేను ప్రజలలో ఉన్నా ఏ రోజు అధికారం చేయలేదు కదా అధికారం ప్రజల పక్షాన పోరాడమని ప్రతిపక్ష నాయని ఈరోజు గెలిపిస్తే పిరికి పందలేకపోయి అధికార పార్టీ చేరేసి నేను అభివృద్ధి చేశా అని చేతులు కొట్టుకున్నా కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేరు పెద్ద మోసగాడు పచ్చి మోసగాడు ఊసరి వెళ్ళి ఈరోజు దేవరే సుధిరెడ్డి చివరిగా చెప్పండి సామారెడ్డి రంగారెడ్డికి ఎందుకు ఓటేయాలంటే గత 16 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఏ రోజు అధికారం కోసం ఏ రోజు తాతాలాడే అధికారం కోసం ఎక్కడ కూడా నేను తప్పుడు పనులు చేయలేదు తప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి అందుబాటులో ఉన్న వ్యక్తిని ప్రజా సమస్యలు ఉన్న వ్యక్తిని తెలిసిన వ్యక్తిని ఈరోజు ప్రతి సమస్య మీద పోరాడిన కాబట్టి ఈ ప్రాంతానికి మేలు చేయడం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన వ్యక్తిని కాబట్టి నా ప్రాంత అభివృద్ధి కావాలి నా ఇల్లు అభివృద్ధి కావాలి నా ఇల్లు లాంటి ప్రాంతం కాబట్టి ఒకసారి అవకాశం అనేది ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నాను చెప్తున్నది ఏంటంటే ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటివరకు చేసింది అభివృద్ధి ఏం లేదని చెప్పి ఆయన కబ్జాలు భూ కబ్జాలు అవన్నీ తప్ప ఆయన చేసింది అని చెప్పి ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంక్షేమ పథకాలు కావచ్చు నిన్న మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిందో ఈ నేపథ్యంలో నా మేనిఫెస్టోను అమలు చేసే విధంగా ఉంటామని చెప్పి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేటర్